సమ్మర్ కాలీఫ్లవర్స్ వచ్చే సీజన్ కదండి. కాలీఫ్లవర్ పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది చూడండి. అండ్ ఇది కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. మరి ముందుగా కాలీఫ్లవర్ని క్లీన్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో వేసి స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటోని కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 minutes కాలీఫ్లవర్ ఉడికే వరకు ఉడకపెట్టుకున్నాక వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బాగా ఉడికి కర్రీ అంతా దగ్గరికి వచ్చి చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే, అంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్.